హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందుగా డైనమిక్ మద్దూర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ గ్రోత్కి కారణమవుతున్నటువంటి వ్యూవర్స్ అందరికీ, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే అడ్వాన్స్గా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ కేవలము గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అలాగే ప్రైమరీ హెల్త్ సెక్టర్లో రన్ చేస్తూ ప్రజలకి ప్రైమరీ హెల్త్ని అందిస్తున్నటువంటి ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ అందరికీ ఉపయోగకరంగా ఉండబోతుందని నేను తెలియజేసుకుంటూ, ఈ వీడియో కేవలం వారికి ఉపయోగకరంగా ఉండేందుకు మాత్రమే క్రియేట్ చేసి నాకు తెలిసిన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని వారికి అందివ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో పూర్తిగా ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ మాత్రమే లాస్ట్ ఎండేటంత వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని, మీలో ఒక దాదాపు 80% పీపుల్స్కి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నా యొక్క ఇంటెన్షన్. అందుకే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని పూర్తి లాస్ట్ ఎండేటంత వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తూ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కొందరి ఈ ఒపీనియన్ అయితే తీసుకున్నాను. పర్సనల్గా కొందరు వ్యక్తుల్ని కలిశాను. ఈ వ్యవస్థలో ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూగా కొనసాగింపుగా మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, నా వృత్తిని పూర్తిగా విశ్వాసించి ప్రజలకి తక్కువ ఫీజుతో ట్రీట్మెంట్ అందివ్వాలి అని కొనసాగింపుగా 30-40 సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనోవేదనకి గురవుతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది వేరే ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రైడ్ చేసి వీరిని ఈ క్లినిక్ సెంటర్లని, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లని మూసేసినట్లయితే మేము ఆల్టర్నేటివ్ ఏ బిజినెస్ వెతుక్కోవాలి, ఎక్కడ ఏ రంగంలోకి వెళ్ళాలని చెప్పేసి చాలామంది ఒక రకమైనటువంటి ఫోబియాలో ఉండిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు నాతో పంచుకున్న విషయాల్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ ఫీల్డ్ని ఆధారం చేసుకుని కొనసాగింపుగా ఇదే వృత్తిలో ఒక గౌరవం కలిగి ఉన్నటువంటి ఈ వృత్తిని పూర్తి స్థాయిలో వాళ్ళు అందివ్వాలి అనుకుంటే ఒక చిన్న మీకు సజెషన్స్ నేను ఇస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ఎవరైతే మీకు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఈ ఫీల్డ్నే నేను కొనసాగింపుగా చేయాలి, ప్రజల్లో నన్ను ఏదైతే ప్రాథమిక వైద్యంగా నన్ను గుర్తిస్తున్నారో, నన్ను బయటికి వెళ్తే పేషెంట్స్ కావచ్చు, అలాగే ప్రతి విలేజ్లో నన్ను గుర్తిస్తున్నారు అనే ఏదైతే మీరు పూర్తి స్థాయిలో నమ్ముతున్నారో, వేరే ఫీల్డ్ ఎంచుకోకుండా ఇదే ఫీల్డ్లో కంటిన్యూ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్ళి మనం ఆలోచించే చూద్దాం. ఇప్పుడు దాదాపు 7-8 దశాబ్దాల నుంచి ఈ వ్యవస్థ అయితే కంటిన్యూగా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, యావత్ భారతదేశంలో కొనసాగింపుగా ఉన్నది. ఈ ప్రాథమిక వ్యవస్థ అనేది మనము చాలా వరకు చూసాము. పల్లెటూరులో కావచ్చు, సిటీల్లో, పట్టణాల్లో కావచ్చు, అన్ని దగ్గర మనకు ఈ వ్యవస్థ అయితే రన్ అవుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల కారణాల దృష్ట్యా ఇప్పుడు మనం టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, అందరూ ఎడ్యుకేటెడ్స్ అయ్యిండ్రు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే మనం ఫోన్స్ అని స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నామో, ఈ తరుణంలో ఈ ఏదైతే అలోపతిక్ మెడిసిన్స్ ఏదైతే ఉందో, అలోపతిక్ అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కాబట్టి ఎవిడెన్స్ బేసిక్స్తో ట్రీట్మెంట్ ఇస్తున్న టెక్నాలజీ ఇప్పుడు ఉంది ప్రస్తుతం జనరేషన్లో. ఇంకా వీళ్ళు అవసరం లేదని చెప్పేసి ఒకవైపు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కావచ్చు, అలాగే ప్రభుత్వం కూడా వీరిపై చిన్న చూపుగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మనకు భారతదేశంలో అన్ని రకాల టెక్నాలజీ, అలాగే వైద్య రంగంలో మించిన అభివృద్ధి మనకు అవైలబుల్గా ఉంది. కాబట్టి అలాగే మనకు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అలాగే ఎన్నో రకాల వైద్య ఫెసిలిటీస్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంది. ఇప్పుడు ఈ సంస్థ చాలా ఎస్టాబ్లిష్ అయి ఉంది. కాబట్టి ఈ వ్యవస్థని ఎక్కడ ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలాగే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా రైట్స్ అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి దీని కారణాల చేత నష్టపోయేది ఎవరు అనేది ఒకసారి మనం ఆలోచన చేసి చూసినట్లయితే, చాలా జెన్యూన్గా ట్రీట్మెంట్ చేస్తూ ప్రజల చేత
ఎంతో మంచి గుర్తింపు, మంచి పేరు పొందినటువంటి ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ అటువైపు పిల్లల్ని చదివిపిస్తూ ఒకవైపు ఫ్యామిలీని పోషిస్తూ ఒక గౌరవమైనటువంటి వృత్తిలో కొనసాగింపుగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నష్టపోతారని చెప్పవచ్చు. అలాంటి వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఒకవేళ రైడ్స్ జరిగిన తర్వాత ఈ రైడ్స్లో మీరు ఒకవేళ మీ అస్తిత్వాన్ని కోల్పోయినట్లయితే, అంటే మీరు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఒకవేళ కోల్పోయినట్లయితే ఖచ్చితంగా మీరు మేనేజింగ్ డైరెక్టర్ వృత్తిలోకి వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ హాస్పిటల్స్కి, మీ క్లినిక్కి, మీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకి పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని అందుబాటులోకి తీసుకురండి. అలా క్వాలిఫైడ్ డాక్టర్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి మీరు ఎస్టాబ్లిష్ కాండి, మీరు కూడా అప్గ్రేడ్ కాండి. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేసిక్స్తో చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కాబట్టి ఏదో మనము దశాబ్దాల క్రితం ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ని కొనసాగింపుగా అలాగే చేస్తూ పోతే, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ అలోపతిక్ మెడిసిన్స్ ఇస్తున్నామో చాలా మందికి తెలిసిపోయింది. చిన్న చిన్న డిసీజ్లకు మనం పారాసిటమాల్ వేసుకోవచ్చు, జ్వరం వచ్చినప్పుడు, హెడేక్ వచ్చినప్పుడు, ఇలాంటివన్నీ పేషెంట్సే అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి ఇప్పుడున్న తక్షణ కర్తవ్యంగా మనం ఏం చేయాలి, అలాగే సీనియర్ అనుభవం ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్తో నేర్చుకుని మెలకువలు నేర్చుకొని ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళ ఏం చేస్తే బాగుంటుంది, పూర్తిగా వ్యవస్థలోంచి ఆల్టర్నేటివ్గా అటు వెళ్ళలేరు, మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఇట్ ఈస్ ద సూటబుల్. ఎందుకంటే మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఆ సెంటర్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కూర్చోబెట్టి మీరు మేనేజింగ్ డైరెక్టర్గా మీరు కొనసాగింపుగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క వృత్తికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, అలాగే మీ వృత్తిని కొనసాగింపుగా కంటిన్యూగా చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయం పట్ల మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మంచి క్వాలిఫైడ్ డాక్టర్ని మీ క్లినిక్లో, మీ సెంటర్లో కూర్చోబెట్టి పేద బీద ప్రజలకి ఏదైతే విశ్వాసంతో మీరు జెన్యూన్గా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు మీరు మేనేజింగ్ డైరెక్టర్గా అందుబాటులో మిమ్మల్ని చూసి పేషెంట్స్ వస్తారు. కాబట్టి మంచి క్వాలిఫైడ్ డాక్టర్ని మీకు అందుబాటులో ఆ సెంటర్లో పెట్టి రన్ చేయండి. మీకున్న వృత్తికి గౌరవం, అలాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి విశ్వాసము, నమ్మకము ఎక్కడ కూడా మీకు డిస్టర్బ్ కాదని చెప్పేసి ఇది పర్సనల్గా నా ఒపీనియన్ మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి, గవర్నమెంట్ నుంచి మనకు రికగ్నైజర్ అనేది ఎలా తీసుకురావాలి, దీనికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఎలా ఉండాలి, ఎలా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి మనం ఎలా లైసెన్స్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద మనం లైసెన్స్ ఎలా పొందాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే పర్సనల్గా ఈ యూట్యూబ్ వీడియోస్ ఎవరైతే మీరు ప్రాథమిక వైద్యాన్ని కొనసాగింపుగా చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను వారికి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను. ఏమేమి ఉంటే మీరు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద మీరు మేనేజింగ్ డైరెక్టర్ని పొజిషన్ మీరు ఎలా కొనసాగింపుగా చేసుకోవాలి అనే బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది కొందరు వ్యక్తుల యొక్క మనోభావాలు. ఎందుకంటే వారు చెప్పడం అయితే జరిగింది, సార్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ట్రైన్ అయ్యి మేము ఇప్పుడు సడన్గా మాకు ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాము, ప్రజలు మమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు, మేము మా పిల్లలు ఒక పొజిషన్కి వచ్చే అంత లోపు కూడా మమ్మల్ని మాపై దాడులు నిర్వహించి ఏదైతే మా మీద చట్టరీత్యా శిక్షల్ని గురి చేస్తున్నారో, మనోవేదనకి గురి చేస్తున్నారో, దీనికి ఎక్కడ మేము వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ మాకు లేదు అని చెప్పేసి ఒకవైపు మనోవేదన పొందుతున్నటువంటి వ్యక్తుల యొక్క విషయాన్ని నేను సేకరించి ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క ఇంటెన్షన్తో, అలాగే నాకున్న థింకింగ్తో ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు కూడా దీన్ని తప్పుగా భావించకండి. మీరు చేస్తున్న వైద్యాన్ని మీరు అప్గ్రేడ్ కాండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఈ అలోపతిక్ అనేది చాలా వరకు తెలిసిపోయింది. పెయిన్ కిల్లర్స్ కావచ్చు, అలాగే డోలో, పారాసిటమాల్ కావచ్చు, ఇలాంటివన్నీ సంథింగ్ అన్ని బ్రీఫ్గా అందరికీ ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసే టెక్నాలజీలో ఈ ప్రాథమిక వైద్యాన్ని
అనెథికల్గా చేస్తూ అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి నా పర్సనల్గా నా ఒపీనియన్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ట్రైన్ అయి ఉండి ప్రజలకి ఒక మంచి మెరుగైన సేవ చేసే మీ మంచి మనసుకి ఎంత ఇచ్చినా వెలకట్టలేంది. అలాగే ఇప్పుడు మీ వృత్తినే నమ్ముకొని జీవనోపాధి ఎలా కొనసాగిస్తున్నారో భవిష్యత్తులో కూడా మీరు అలాగే మీ నమ్మకాన్ని ప్రజల ఏది ఇస్తున్నటువంటి గౌరవాన్ని ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టే అవకాశం రాకూడదని చెప్పేసి మీరు మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతూ మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అనేది ప్రజలకు అందిస్తూ మీరు కూడా సలహాలు సూచనలు పేషెంట్స్కి ఇస్తూ మీ క్లినిక్ని అప్గ్రేడ్ చేస్తూ అలాగే మీ క్లినిక్లో మీ క్లినిక్ ఏ పరిధిలో ఉండాలి, ఎలాంటి నియమ నిబంధనలతో ఉండాలి అని చెప్పేసి కూడా మీరు కూడా అప్గ్రేడ్ అవుతారు. కాబట్టి మనం చూస్తున్నాం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కొన్ని బయటికి తీసుకొని వచ్చినప్పుడు అలాగే వారు అనెథికల్గా ఇంత విచ్చలవిడిగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్పడం అయితే జరుగుతుందో, అలాగే ఈ పత్రికా మిత్రులు కూడా చాలా వరకు పూర్తిగా నెగిటివ్ కోణంలో చూపించడం కూడా జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా మీరు లీగల్గా ఖచ్చితంగా ఒక తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఏదైతే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద మీరు రికగ్నైజర్ మీ క్లినిక్ని అట్లా చేసుకుని కొనసాగింపుగా చేసుకున్నట్లయితే మీరు ఒక మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్లో ఉంటూ మీ హాస్పిటల్ ఒక మంచి అనుభవం కలిగి ఉన్నటువంటి అలోపతిక్ డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేసినట్లయితే మీ రాబోయే భవిష్యత్తు కావచ్చు అలాగే మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు కాబట్టి ప్రజలకి మంచి ట్రీట్మెంట్ అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీని విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోకి మీరు సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఎలా ఉంటుంది, అలాగే దీనిలో ఎలాంటి పొందుపరచాలి, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఎవరైనా పర్సనల్గా అడిగినా సరే నేను వారికి వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం కూడా చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వ్యవస్థని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కింద ఆల్టర్నేటివ్గా ప్రజలకి చేరువయ్యే దిశగా వీరిని కూడా వాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ నమస్తే, జై హింద్, జై భారత్. నెక్స్ట్ వచ్చే మంచి కంటెంట్తో మంచి యూస్ఫుల్ అయ్యే విషయాలతో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే, బాయ్, గుడ్ లక్ ఫ్రెండ్స్.